హాయ్ యూట్యూబ్ అందరూ బాగున్నారా? ఇక ఆలుగడ్డ ఫ్రై చేస్తాను. ఆలుగడ్డ ముక్కలు కోసిన వాటర్లో సాల్ట్ వేసి కోస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఆలుగడ్డలు. చూస్తుండ్రు అందరు యూట్యూబ్ చూస్తే అందరికీ థ్యాంక్స్ అండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు చేయండి. ఇగో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కళ్యామాకు మన హోటల్ ఫ్రై లెక్క వస్తుంది. పచ్చిమిర్చితోని ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటే దోశలకు కానీ అన్నంలోకి రైస్లకు కానీ బాగుంటుంది. కర్రీ చేస్తున్నా. కడాయి పెట్టి ఆయిల్ వేసిన, 3 స్పూన్ల ఆయిల్ వేసిన. మీ ఆలుగడ్డలకు ఎన్ని అయితే అన్నీ అంత ఆయిల్ వేసుకోండి. ఆలుగడ్డ వాతమంటారు కానీ తినాలండి. తింటే అందులో కూడా విటమిన్లు ఉంటాయి. బాగుంటుంది ఆలుగడ్డ కూర, మంచిది ఆరోగ్యానికి. ఎక్కువ తినద్దండి, ఊకే తినద్దు. కానీ నెలకు ఒక 3-4 సార్లన్నా ఆలుగడ్డ తినాలి, తింటేనే మంచిది. ఇక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి గోలినాయి, ఉల్లి వేస్తా. ఉంటే ఇలా పచ్చి బఠానీలు నానబెట్టి వేసుకున్నా బాగానే ఉంటాయి. పచ్చికాయ ఉన్న ఒలిచి వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఆలుగడ్డ కర్రీ. కళ్యామాకు, పసుపు, పోపు రెడీ. ఇక పోపులనే సాల్ట్ వేస్తాను. ఆఫీస్లోకి పోయేటోళ్ళు, అర్జెంట్ పని ఉన్నోళ్ళు ఇట్లా చేసుకుంటే ఆలుగడ్డ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఉడకబెట్టి పొట్టు తీసి వండిన దానికన్నా ఇట్లా వండుకుంటే కూర బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఇక ఆలుగడ్డ ముక్కలు ఒక్క 10 నిమిషాలు అయితే అయిపోతుంది ఆలుగడ్డ కూర.
కాసేపు మూతేసి ఉమ్మగిలి కూర అయినాక మళ్ళీ తీస్తా వీడియో. చూడండి ఇదో కర్రీ అయితే అందుకు వస్తుంది. ఇంత మగ్గినాయి చూడండి వక్కలు. నేను ఒక్క చుక్క కూడా నిలువేయలే, ఓన్లీ పోపులో సాల్ట్ వేసిన అంతే. సాల్ట్ నీళ్ళల్లో కోసిన ఆలుగడ్డలు కట్ చేసిన. ఇంకొక 5 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది. అర్జెంట్ ఉన్నప్పుడు ఇట్లా అనుకొని చూడండి, బాగుంటుంది కర్రీ. చూడండి కర్రీ అయింది. ఇగో ధనియాల పొడి యాడ్ చేస్తానా. పుట్టే కర్రీ గిన్నెలో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. ఎంత బాగుంది, ఉడికింది చూడు. ఒక్క చుక్క నీళ్ళ చుక్క పోయలే నేను. అయ్యా ఇంత మంచి ఉడికింది. వండుకొని తిని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అయింది. ఒక టిప్ చెప్తా నేను. ఆలుగడ్డలు బయట కోస్తే నల్లగా అవుతాయి, అందుకే వాటర్లో సాల్ట్ వేసి కోయాలి. అట్లే సొరకాయ ముక్కలు, నేనైతే సొరకాయ అంట, మరి మీరు ఆనకాయ అంటారా ఏమంటారో తెలియదు దాన్ని. సొరకాయ ముక్కలు కూడా వాటర్లో సాల్ట్ వేసి కోస్తే వక్కలు నల్లబడాయి, మంచిగా ఉంటాయి వక్కలు. తాజాగా ఉంటుంది కర్రీ. మా కర్రీ అయిపోయింది, రెడీ అయింది.